ఇప్పుడు ఈ ఫ్లవర్ కుట్టుకుందాము. దీనికోసం ఇలా మార్క్స్ పెట్టుకుని నీడిని కింది నుంచి పైకి తీసి ఎక్కడి నుంచి తీసామో అక్కడ నుంచి మళ్ళీ కిందికి తీసి ఆ మార్కు దగ్గర నుంచి నీడిని పైకి తీసి థ్రెడ్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేసి థ్రెడ్ మొత్తం లాగేస్తే గొలుసు పడిపోతుంది చూడండి. ఇలా గొలుసు పడిపోయాక బయట నుంచి నీడిని కిందికి లాగేస్తే గొలుసు అనేది లాక్ అయిపోతుంది. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. నీడిని కింది నుంచి పైకి తీసి ఎక్కడి నుంచి తీసామో అక్కడ నుంచి కిందికి తీసి మళ్ళీ ఆ మార్కు దగ్గర పైకి తీసి థ్రెడ్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేసేసేయాలండి. ఇలా వేసేస్తే గొలుసు పడిపోతుంది చూడండి. ఇలా మార్క్స్ పెట్టుకునే అన్నీ మనం స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ మార్కులు పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇందాక చెప్పినట్టుగానే చేస్తే గొలుసు ఈజీగా పడిపోతుందండి. ఇలాగే మార్కులు పెట్టుకునే అన్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక వీటి మధ్యలో కూడా మార్క్స్ పెట్టుకొని వాటిని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మార్క్స్ పెట్టుకొని గొలుసులు కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. నేను ప్రీవియస్ వీడియోలో గొలుసు కుట్టు ఎలా వేయాలో కూడా చూపించానండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసి గొలుసు కుట్టు నేర్చుకోండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవడమేనండి. ఈ బీడ్స్ని ఎలా కుట్టాలో